యోగా గురించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. మీకు అర్థమైందా? యోగా అనేది మన ఇండియాలో పుట్టిందే. ఇది ఒక మతపరమైన విషయము. దేవుణ్ణి ఎలా చేరుకోవాలనే దానికి హిందుత్వంలో ఉండేటువంటి 6 ఫిలాసఫీల్లో ఇది ఒకటి, 4వది ఇది ఒకటి అని చెప్తున్నా. సో అందుకని ఇది మతపరమైంది అన్నా. ఇది హఠయోగాతో అనగా శరీర భంగిమలు, ఆసనాలు వాటితో ప్రారంభం చేసి మంత్రాలు నేర్చుకొని ఇంకా లోతుగా ఆత్మీయతలోకి వెళ్ళేటువంటి స్థాయిలోకి మనల్ని తీసుకెళ్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎందుకు మనిషిని ఆకర్షిస్తుంది అని అంటే, ప్రపంచం వెళ్తున్నటువంటి స్పీడ్లో కాస్త ఆగి నెమ్మదిగా ఉంటే మంచిది అని అందరినీ ఆకర్షిస్తుంది. ఇప్పుడు 2 విషయాలు చెప్పాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నవి. వెస్ట్రన్ కంట్రీస్, వెస్ట్రన్ కల్చర్, పాశ్చాత్య నాగరికత అంటే మనకు తెలుసు యూరోప్ దేశాలు అవన్నీ అక్కడ ఉంటాయి కదా. వెస్ట్రన్ కల్చర్ అది వెస్ట్ అయితే, ఇది ఈస్ట్. ఈస్ట్ అంటే మన అన్నమాట. మీకు అర్థమవుతుందా? మన చుట్టుపక్కల ఉన్న దేశాలు మన ఈస్ట్ దేశాలు, అవి వెస్ట్ దేశాలు. ఈ ఈస్ట్కి ఆ వెస్ట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, వెస్ట్లో ఉన్నటువంటి వారు భౌతికవాదులు. శరీరం, తిండి, తిప్పలు, ఉన్నది, తినడం, తాగడం, ఫిజికల్, జాబ్, సంపాదన, మెటీరియలిజం అంటారు భౌతికవాదులు. దాని కొరకే కష్టపడతారు, ఎక్సర్సైజ్ చేసుకుంటారు, పరిగెడతారు, వాటి మీద ఎక్కువ ఫోకస్. కానీ ఈస్ట్ వైపు ఉన్నటువంటి మన దేశాలు, మన ప్రాంతాలు ఏంటంటే ఇవి ఆధ్యాత్మికతని ఎక్కువగా స్వీకరిస్తాయి. ధ్యానము, ఋషులు, ధ్యానాలు, ఆధ్యాత్మికత వైపు ఉండేది. అంటే పాశ్చాత్య దేశాలేమో భౌతికవాదులు, తూర్పు దేశాల వాళ్ళేమో, ఈస్ట్ వాళ్ళేమో ఆధ్యాత్మికవాదులు. ప్రపంచం ఇలాగుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వారు ఆధ్యాత్మికతని ఎప్పుడు ఇష్టపడుతుంటారు. చిన్నదాన్ని కూడా మొక్కేస్తాం, భయం, భక్తి. ఆ ఏజెన్స్ వారులారా మీలో అతి దేవతా భక్తి ఉంది అని చెప్పాడు కదా. మన భారతదేశంలో ఎక్కువ తెలుసు కదా, దేనికైనా భక్తి చేస్తారు. ఎందుకంటే అది మన నేచర్. మన తూర్పు దేశాల్లో అనేటువంటి ఆధ్యాత్మికతను ఎక్కువ కోరుకునేది. కాబట్టి యోగా ఏం చేసింది అని అంటే, ఫిజికల్ వాదుల్ని, మెటీరియల్గా ఉండేటువంటి వాదుల్ని ఆకర్షిస్తుంది. ఆత్మీయత వైపు నడవాలి, ఆధ్యాత్మికత వైపు మనసు పెట్టాలా అని వారిని ఆకర్షించేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ ఆధ్యాత్మికత అనే ఈ చింతన భౌతికవాదులని ఆకర్షిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మన వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉండేటువంటి మన వాళ్ళు దేన్ని ఆకర్షితులవుతారు? ఫిజికల్ వాటిని ఆకర్షితులవుతారు కదా. అందుకనే మనకు వెస్ట్రన్ కల్చర్ వస్తుంటుంది. జీన్స్ ప్యాంట్లు వేస్తుంటారు అమ్మాయిలు. కల్చర్ మారిపోతుంటాయి, ఎందుకంటే అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని. అటు ఇటు ఇటు అటు ప్రపంచం అంతా అయిపోతుంది. అందుకనే యోగా అంతా విస్తరించిపోతూ ఉంది. ఇప్పుడు మీకు ఒక మంచి విషయం చెప్పాలి. ఇటు ఈస్ట్ అన్నాను, ఇలాంటి మెంటాలిటీ వాళ్ళు అలాంటి వాటిని కోరుకుంటున్నారు, వాళ్ళ పాశ్చాత్యాన్ని కోరుకుంటున్నారు. అటు వెస్ట్ను ఉండేటువంటి ప్రజలు వారు భౌతికవాదులుగా ఉండి ఆధ్యాత్మికతను కోరుకుంటున్నారు. ఈ ఈస్ట్కి వెస్ట్కి మిడిల్లో మధ్యలో ఒక ప్రాంతం ఉంది. అది భూమికి సెంటర్లో ఉంటుంది. అక్కడ పుట్టాడు యేసుప్రభు. యేసుప్రభు జీవించినటువంటి కాలము ఆ ప్రదేశం అదంతా కూడా ఆ వెస్ట్కి ఈ ఈస్ట్కి మధ్యలో ఉంటుంది. మీరు మ్యాప్ చూసుకోండి. ఇక భూమికి సెంటర్ పాయింట్లో ఉంటుంది యెరూషలేము. అంటే వాటిని వీటిని మిక్స్ చేసి చూపించేవాడు యేసుప్రభు. అదేంటో తర్వాత చూస్తాం.
సో ఇప్పుడు ఈ యోగా పాటించేటువంటి యోగా విషయాలు కొంత ఇన్ఫర్మేషన్ మీకు చాలాసేపు చెప్పాల్సి వచ్చింది. ఎందుకనంటే పరిచయం కావాలి కాబట్టి, దాని మీద అవగాహన కావాలి కాబట్టి. ఇప్పుడు మన మీదకి వస్తుంది, మనల్ని కూడా చేయమంటున్నారు, మరి మనం కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే ప్రభుత్వమే చెప్తుంది. క్రైస్తవులైన వారు ప్రభుత్వ అధికారులు చెప్పినటువంటి మాటలను వినాలా వినకూడదా? ప్రభుత్వాలకి లోబడాలా లోబడకూడదా క్రైస్తవులు? మీరు చదివితే రోమపత్రికలో ఉంటుంది, మీ అధికారులు మీకు ఏం చెప్తే అది మీరు చేయాలా. సో చేస్తున్నాం. అందరికీ మంచి ఆరోగ్యం కావాలని యోగా అందరికీ పరిచయం చేస్తుంది ప్రభుత్వం. మరి క్రైస్తవులు మీరు కూడా చేయాలి. ఏంటి మరి చేస్తే ఏంటి, ఏమవుతుంది, ఏం చేయిస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అనేది కొన్ని విషయాలు చెప్తాను. ఇలాగన క్రిస్టియన్స్గా ఉన్నటువంటి వారు మారు మనసు పొంది రక్షణ అనుభవంలో ఉండి యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగముగా ఉన్నటువంటి ఒక స్థానిక సంఘ సభ్యులుగా ఉండి ఆయన శరీరంలో రక్తంలో పాలు పంచుకుంటూ ఆయన సంఘములో ఒకటిగా ఉండి ఆయనతో నిబంధన చేసుకున్నటువంటి ఒక క్రైస్తవునిగా నువ్వు జీవిస్తూ ఉండి నువ్వు చేస్తే ఏంటి, ఏమవుతుంది అనే విషయాలు కొంచెం ఆలోచన చేద్దాం. ఇప్పుడు యోగా అంటే ఏంటో మీకు అర్థమైంది. ఒక క్రైస్తవులుగా మనం చేయొచ్చో చేయకూడదు, చేస్తే ఎలాంటివి వస్తాయి అనే విషయాలు కొన్ని మీతో చెప్తాను. ప్రియమైన వారలారా, ఇక్కడ ఏముంటుంది యోగాలో, ఏమేమి ఉంటాయి అని కొన్ని చెప్పాను నీకు. వాటి ప్రాసెస్ ఏంటి, బాగా డీప్గా వెళ్తే ఎలా ఉంటుంది, అల్టిమేట్గా దాని గోల్ ఏంటి, ఆ విషయాలన్నీ మీకు చెప్పాను. అర్థమైంది కదా అండి? మరి అది చేస్తే ఏమవుతుంది అని అంటే, ఇది ఓకే, అలా చేయడం వల్ల కొన్ని అపాయాలు ఉన్నాయి. క్రైస్తవులుగా ఉండి చేయడం వల్ల కొన్ని అపాయాలు ఉన్నాయి. ఎందుకనంటే నీవు నమ్మినటువంటిది, నీవు నిరీక్షించేటువంటిది, నీవు పెట్టినటువంటి విశ్వాసము, బైబిల్ని ఆధారం చేసుకొని నీవు జీవించేటువంటి నీ జీవన విధానము, నువ్వు అనుసరించేటువంటి క్రైస్తవ విధానానికి ఈ యోగా నువ్వు కంప్లీట్గా ఫాలో అవుతూ వస్తే కొన్ని అపాయాల గురించి చెప్తా వినండి. ఇలా పాటిస్తే ఏమవుతుంది అని అంటే మనమే నిమగ్నమైపోతాం. యోగా అంటే యోగా ఏం చెప్పింది, నీవే చూసుకో, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్, సెల్ఫ్ స్ట్రెంగ్త్. అంటే యోగా చేయడం వల్ల నీకే ఉపయోగమా, నీ ద్వారా ఎవరికైనా ఉపయోగం ఉందా? మనల్ని మనమే నిమగ్నత చేసుకుంటాం, అది నీకు మాత్రమే ఉంటుంది, వేరే వాళ్ళకి ఏం ఉపయోగపడదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుందాం. అంటే మనల్ని మనమే నిమగ్నం చేసుకోవడం, మనల్ని మనమే ఆపుకుంటున్నాం, మనల్ని మనమే శ్వాస ఉచ్ఛ్వాసాలు, ఆసనాలు, ఇలా పీల్చుకోవడాలు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఏమన్నా వింటున్నారా? ఇవన్నీ ఏం చేస్తున్నాయి, నీకు నీవే నిమగ్నమయ్యే విధంగా తయారు చేస్తుంది తప్ప వేరే వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏమీ లేదు. మరి నీవు నమ్మినటువంటి దేవుడు నీకేం చెప్పాడు, నిజమైన భక్తి అసలు ఏం చేయాలా అని బైబిల్ చెప్పింది అని ఒక ఆయన అడిగాడు యేసుప్రభు. అప్పుడు ఏం చెప్పాడు యేసుప్రభు? ఆయన ఆజ్ఞలు పాటించడం అంటే ఏం చెప్పాడు? దేవుణ్ణి ప్రేమించాలి, 3 విషయాలు చెప్పాడు. పూర్ణ హృదయం, పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అది అంతటితో ఆపేశాడా? ఇది కూడా ఉంది, నిన్ను వలే. సో మనం చేసేటువంటి భక్తి ఎలాగుంది అని అంటే, అటు దేవుడికి కనెక్షన్ ఉంది, ఇటు పక్కన వాళ్ళకి కూడా కనెక్షన్ ఉంది. ఈ ఫెయిత్లో నువ్వు ఉన్నావు. కానీ యోగా ఏం చెప్పింది, అది నీకే, ఇంకా నువ్వే చేసుకో, వేరే వాళ్ళకు ఎఫెక్ట్ ఏమీ
లేదు. వేరే వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం అక్కడేమి, అది ఒక అపాయం. నాకు ఇది వద్దు, అదే కావాలి అని గనక వెళ్తే అది అపాయం అంటున్నా. నువ్వు నేర్చుకునేటువంటి పద్ధతి, నువ్వు అనుసరించేటువంటి పద్ధతి ఇది, కానీ అక్కడ ఉంది ఏంటంటే అదే నీకు నీవే, నిన్ను నీవే నిమగ్నులై చేసుకునే విధంగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఏముంది, నీ శరీరాన్ని ఫిట్గా ఉంచుకో, నీ మనసుని శాంతంగా ఉంచుకో. ఇదే కదా మొదట్లో చెప్పాను. నీ శరీరాన్ని ఫిట్గా ఉంచుకో, మనసుని ప్రశాంతంగా ఉంచుకో. అలాగ ఉంచుకోవడానికి చేయాలి ఇది అని చెప్తుంది. తద్వారా ఫలితంగా ఏం చెప్తుంది అని అంటే, నీ బాడీ నీ కంట్రోల్లో ఉండదు, నువ్వు పెట్టుకోవాలి. నీ బాడీ నీ ఆధీనంలో ఉండదు, దాని కొరకు నువ్వు ఇది చేసుకోవాలి. ఏముంటుందా, ఉండదా? బాడీ నీ కంట్రోల్లో ఉంటుందా, ఉండదా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారు చెప్పినటువంటి విషయాలు ఇందాక మనం ఆ అధ్యాయం అంతా ఒకసారి మనం చదివాం కదా, ఫిలిప్పీ 4లో చదివాం. ఐ ఆమ్ సాటిస్ఫైడ్, నేను ఎట్లా అయినా ఉండగలుగుతా, బాగున్నా ఉండగలుగుతా, బాగా లేకపోయినా ఉండగలుగుతా. ఎందుకనంటే నన్ను బలపరచువాని అందే నేను చేసుకోగలుగుతా. చూసారా? సో ఇక్కడ ఏం చెప్తుందనంటే ఓవరాల్గా ఫస్ట్ అపాయం ఏంటి అని అంటే, మనల్ని మన మీదనే నిమగ్నం చేసుకునేటువంటి విధంగా ఉంటుంది. అది నీ భక్తికి విరుద్ధంగా ఉంది. నీ భక్తి నీవు దేవుని ప్రేమించాలి, అట్ ది సేమ్ టైం సాటి వారిని కూడా ప్రేమించాలని నువ్వు ఫాలో అవుతున్నావు. రెండవది ఏంటి అని అంటే, ఇప్పుడు ధ్యానం చేయండి, యోగా చేయండి, ఇలా చేయండి, కళ్ళు మూసుకోండి, చక్కగా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి, ఇలాగన చేసే ఆసనం ఏం చెప్తుంది అని అంటే, నీ మనసుని ఖాళీ చేయి, నీ మనసుని ఖాళీ చేయి. యోగాలో అదే చేసావా? నిన్న అంత దూరం రాలేదా? చిన్న పిల్లలు కాబట్టా? ఓకే. నీ మనసుని ఖాళీ చేయి, శ్వాస నిశ్వాసలో ఇలా చేయాలి. ఉద్దేశం ఏంటి అని అంటే, మైండ్ని ఎంప్టీ చేయి, మైండ్ని ఖాళీ చేసుకో, అప్పుడు పీస్ఫుల్గా ఉంటావు. ఖాళీ చేసుకొని కేవలము దైవ చింతన మీద పెట్టు. సో ఇది ప్రాసెస్. ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. అదేంటంటే, మనసుని ఖాళీ చేసుకో అని బైబిల్ చెప్పిందా అని అంటే, బైబిల్ అలా చెప్పలా. మనసుని ఖాళీ చేసుకో అని చెప్పలా. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఖాళీ అయిపోతే ఒక ఇల్లు ఖాళీ చేసింది, ఒక ఇల్లు తెలుసు కదా ఉపమానం అంతా. దయ్యము ఇంటిని వదిలిపెట్టి ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఇల్లు ఖాళీగా ఉంది. ఆ దయ్యం ఏం చేసింది? అపవిత్రాత్మ అలా 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 తిరిగి దానికంటే మరి చెడ్డమైన వాటిని ఇంకా ఏడుని తీసుకొచ్చి మొత్తం టెస్ట్ చేసినాయి. ఎందుకు అలాగైంది? వెళ్ళిపోయింది, మళ్ళీ ఎందుకు వచ్చింది? ఖాళీగా ఉంది కాబట్టి. కాబట్టి బైబిల్ ఏం చెప్పిందంటే, నీ మైండ్ని ఖాళీ ఉంచొద్దు అంటుంది. నీ పూర్ణ మనస్సుతో నీ మైండ్ పెట్టి ఉంచు అని బైబిల్ చెప్తుంది. యోగా ఏం చెప్పింది? మనసు ఖాళీ చెయ్యి అని చెప్తాం కదా. అలా ఖాళీ చేస్తే ఏం జరుగుతుందో బైబిల్లో చెప్తా ఉంది. అది మనం అర్థం చేసుకోవాల్సింది. మూడవది ఏంటంటే, యోగా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇది పాపము ఇలాంటి వాటి మీద కాకుండా మన ధ్యానాన్ని వేరే విధంగా తీసుకెళ్తుంది. ఏమంటే చెప్పండి, యోగాలో ఏమన్నా మన పాపము, పశ్చాత్తాపము
అట్లాంటివి ఏమన్నా కనపడుతున్నాయా? మొత్తం మీద అల్టిమేట్ గోల్ అయితే ఆత్మ పరమాత్మలో కలవాలనేటువంటి ఆ ఉద్దేశంలో ఉండేటువంటిది. అందుకని ఇక్కడ చేసేటువంటి ఈ ప్రాసెస్లో ఏముంటుంది అని అంటే, పాపము అనే దాన్ని అలా అటు పక్కన పెట్టేసి మనము కేవలం శాంతంగా ఉండాలా, కేవలం ప్రశాంతంగా ఉండాలా, ఇలాంటి కోణమే తీసుకొని వచ్చి అంటే మన ధ్యానాన్ని పరధ్యానం చేసేస్తుంది. అర్థం చేసుకోండి. ఒకవేళ అదే ఫాలో అవ్వాలి అనుకుంటే ఉండేటువంటి ప్రమాదాలు చెప్తా ఉన్నా. క్రైస్తవులుగా నీవు పాటించేటువంటి విధానముకి ఉండేటువంటి విధానాలకి, అక్కడ ఉండేటువంటి విధానాలకి డిఫరెన్స్లు చెప్తా ఉన్నా. నీతి గురించి ఆలోచన ఏమీ లేదు అక్కడ ఏముంది? మనస్సుని దైవికమైన ఆలోచనతో పెట్టుకో అనేదే చెప్తుంది. కానీ నీతి గురించినటువంటి విషయాలు, ఇంకా ఎలా జీవించాలి అనేటువంటి విషయాలు, తర్వాత పాపము గురించినటువంటి పశ్చాత్తాపము, ఇలాంటివన్నీ అక్కడేమీ లేవు. ఇది ఒక ప్రమాదం. నువ్వు ప్రభు దగ్గరికి రావాలి అని అంటే వెంటనే పశ్చాత్తాపం, మారు మనస్సు, ఇవన్నీ వచ్చిన వాడివి కదా. సో దాన్ని ఫాలో అవ్వాలనుకుంటే ఇది ఒక ప్రమాదం. తర్వాత దీంట్లో ఉండేటువంటి మరొక ప్రమాదం ఏంటంటే, ఈ పనులు చేస్తేనే మనం రక్షింపబడతాం, మన ఆత్మ పరమాత్మలో కలుస్తుంది అనేటువంటిది ఒకటి. ఇలా చేస్తేనే, ఎందుకంటే చేయటానికి ఒక 6 సద్దర్శనాలు ఉంటే వాటిలో ఇదొకటి అని చెప్పాం కదా. కాబట్టి ఆత్మ పరమాత్మలో కలవడానికి మనం భక్తి చేయడానికి ఇవి చెయ్యాలి, ఇవి చెయ్యాలి, ఇవి చెయ్యాలి, ఇవి చేస్తేనే మోక్షం అనేటువంటి విధానం నీకు నేర్పిస్తుంది. నీ బైబిల్ నీకేం నేర్పించింది? క్రియల వల్ల రక్షణ అని ఆ మార్గం చెప్తుంది. నీ బైబిల్ ఏం చెప్పింది అంటున్నా? క్రియల వలన రక్షణ, పలానా చేస్తేనే రక్షణ వస్తుందా? సో నీ ఫెయిత్ ఇది, నీకు అర్థమవ్వాలా? మనసుతో ఆలోచన చేయండి, సత్య సంబంధమైన విషయాలు చెప్పండి, ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నా. ఈ పనులు చేయాలి అక్కడికి వెళ్ళటానికి అని క్రియల వలన రక్షణ అనేటువంటి ఆ పద్ధతిని నీకు పరిచయం చేస్తుంది. కానీ నీ విశ్వాసమేమో మన నీతి క్రియలు ఆయన దగ్గర మురికి గొడ్డలు లాంటియే, నువ్వు ఎంత మంచి పనులు చేసినా కాదు అనే విషయాలు చెప్తా ఉన్నాయి కదా. అయితే ఇక్కడ చాలామంది అపార్థాలు చేసుకుంటారు. మరి క్రైస్తవులు మంచి పనులు చేయొద్దా? చెయ్యాలి. అది ఎప్పుడు? నీవు రక్షణలోకి రాకముందు, అనగా యేసుక్రీస్తులో పాప క్షమాపణ పొందనంత మట్టుకు నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేయి, ఎన్ని నీతి కార్యాలు చేయి, ఎన్ని మంచి పనులు చేయి, ఒక్కటి కూడా నిన్ను రక్షించదు. యేసుక్రీస్తు నందు మాత్రమే రక్షణ ఉంది. ఎందుకు అని అంటే ఆయన మన పాప శిక్షను భరించాడు కాబట్టి, మన రుణం చెల్లించాడు కాబట్టి, మన అప్పు కట్టేశాడు కాబట్టి, నీవు ఆయన దగ్గరికి వస్తే నీ గత పాపానికి సంబంధించినటువంటి శిక్ష అంతా ఆల్రెడీ పెయిడ్ జరిగిపోయింది కాబట్టి, నీ అప్పు తీర్చబడింది కాబట్టి వాటిని కొట్టేసి నీకు పాప క్షమాపణ ఇస్తాడు. ఇప్పుడు పాప క్షమాపణ పొందిన వారు ఏం చేయాలి? నీ కొరకు ప్రభువు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇక్కడ చాలామంది అపార్థం చేసుకుంటారు క్రైస్తవులు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా మన కొరకు సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టించబడి ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి నువ్వు ఆయన చేసిన పని ఏంటి? ఆయన ద్వారా కొత్త జన్మలోకి వచ్చింటే, ఆయన ద్వారా రక్షణలోకి వచ్చింటే, ఆ తర్వాత నీ కొరకు ఆయన
ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయడానికే నిన్ను కొత్తగా సృష్టించాడు. చేయాలా వద్దా? చెయ్యి. ఇప్పుడు అలాగే చేస్తుంటే దాని గురించి యేసు ప్రభువు ఏమన్నాడంటే, ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా కూడా దాని ఫలాన్ని నువ్వు పోగొట్టుకో. ఇప్పుడు చెప్పండి, యోగా ఏం చెప్తుంది? మనం ఈ పనులు చేస్తే మనకు మోక్షం అంటుంది. కానీ నువ్వు నేర్చుకుంది ఏంటి? మన దాన ధర్మాలు కాదు, మనం చేసే యోగాలు, మనం చేసే ధ్యానాలు, మనం చేసే ఫిట్నెస్లు కాదు మనకు. అది ఆయన ద్వారా. ఎందుకనంటే ఆయన నా కొరకు శిక్ష అనుభవించాడు కాబట్టి ఆ విశ్వాసంలో ఉన్న నీవు దీన్ని ఫాలో అవ్వాలనుకుంటే ప్రమాదం ఇది. క్రియల ద్వారానే రక్షణ అనేటువంటి ఆ అపాయంలో పడిపోతాం. ఇంకోటి ఏంటి అని అంటే, అసలు ఒక మనిషిని దైవీకరణ అనేటువంటి ఆ గందరగోళంలోకి తీసుకెళ్ళిద్ది. ఇది అర్థం చేసుకోండి. ఈ మాటలు కొత్త సబ్జెక్ట్ కదా, యోగా గురించి మాట్లాడుతున్నాం. యోగా చేస్తే ప్రమాదాలు ఏంటో మాట్లాడుతున్నాం. దాని విధి విధానాలు ఏంటో అవన్నీ మీకు చెప్పాను. అది చేస్తే వచ్చే ప్రమాదాలు చెప్తా ఉన్నా. మనం కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, లేకపోతే మనకు అవసరం లేదు. ఓకే, మరి అదే మార్గాన్ని ఎన్నుకుంటే నువ్వు వచ్చేటువంటి ప్రమాదాలు చెప్తా ఉన్నా. ఇక్కడ ఏం చెబుతున్నాం అనంటే, దైవీకరణ అనేటువంటి దాంట్లో గందరగోళం అయిపోతుంది. ఎలా గందరగోళము అని అంటే, ఇప్పుడు చూడండి, ఆత్మ పరమాత్మతో కలవడం, యోగా ఆసనాలు, ధ్యానము ఇలాగ పెట్టుకొని ఇంకా 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 యోగాలో ముందుకెళ్ళి మన ఆత్మని పరమాత్మలో కలపడం, ఇది ప్రాసెస్ అని చెప్పే కదా. ఇప్పుడు చెప్పండి, నువ్వు క్రైస్తవునిగా నువ్వు విశ్వసిస్తున్నటువంటి విధానంలో అలాగనే ఆత్మ పరమాత్మలో కలుస్తుందా? దైవీకరణ అనే ఆ గందరగోళంలోకి మనిషిని తీసుకెళ్ళిద్ది. అదొక అపాయం. ఇంకా ఫైనల్గా ఇంకొక మాట ఏంటంటే, అపాయము ఒక మనిషిని మనిషిగా నిర్మూలన చేసేస్తుంది. ఆ సిస్టమ్ అలాగుంది. ఒక వ్యక్తిని, ఒక వ్యక్తిగా, వ్యక్తిత్వాన్ని, ఒక మనిషిని మనిషిగా నిర్మూలన చేసేస్తుంది. దీని గురించి కొంత చెప్తా వినండి. ఎలాగా అని అంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు గ్లాసులో నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఈ గ్లాసులో ఉన్న నీళ్లు నీ ఆత్మ అనుకోండి, గ్లాసులో ఉన్న నీళ్లు నీ ఆత్మ అనుకోండి. మన ధ్యానంలో మనం ఏం చేయాలి అని అంటే, ఈ నీళ్ళని పరమాత్మలో కలిపేస్తాం. సో ఈ నీళ్ళని ఒక సముద్రంలో వేస్తాం. పరమాత్మ అంటే అన్ని నీళ్ళు అనుకో, పెద్దది, అక్కడే వేస్తాం. ఇప్పుడు ఈ నీళ్ళు ఏమైనా, ఈ గ్లాసు నీళ్ళు గ్లాసులో ఏమి లేవులే, సముద్రంలో కలిపేశాం. అవన్నీ ఇప్పుడు ఇంకెక్కడ ఉన్నాయి అంటున్నా. ఇప్పుడు ఆ నీళ్ళు ఉన్నాయా, గ్లాసు నీళ్ళు? ఇది నీకు ఆ మార్గం ఏం నేర్పిస్తుంది అని అంటే, నీ ఆత్మని పరమాత్మలో కలిపేస్తే ఇక నీ ఆత్మ ఏది? సో దీని గురించి నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనిషిని వ్యక్తిగా, వ్యక్తిత్వముగా ఇక నిర్మూలన అయిపోయినావు. ఇంకా నువ్వు కనపడవు, నీకు ఉనికి లేదు. అది అక్కడ నేర్పించింది. నీ బైబిల్ ఏం నేర్చుకున్నావు అలాగందా? సో ఆ పాటిస్తే ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి అనే విషయాలు మీతో చెప్పగలుగుతా ఉన్నా. సో దేవుడు మనల్ని వ్యక్తులుగా,
వ్యక్తులుగా చూస్తూ ఉన్నాడు కదా. ప్రతి వ్యక్తి మీద ఆయనకు దృష్టి ఉంది. ఇందాక మనం పాట పాడాం, నా ఎడ నీకున్న తలంపులు బహువిస్తారములై, దేవునికి మన మీద ఉంది. తర్వాత మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఐడెంటిటీ ఉండదా? బైబిల్ ప్రకారం నువ్వే రేపు మాట్లాడతావు. సో ఇలాంటి బైబిల్ జ్ఞానంలో ఉన్నటువంటి నీవు, క్రైస్తవునిగా ఉన్న నీవు అట్లా వెళితే ప్రమాదాల గురించి కొన్ని చెప్పాను. సో కొన్ని ఏం నేర్చుకున్నాము? 6 అపాయాల గురించి చెప్పానండి మీతో. 1, పక్కోలను పట్టించుకోకుండా కేవలం నీకు నీవే బతుకు అన్నట్టుగా అది నేర్పిస్తుంది. 2, మనసును ఖాళీ చేసుకో అని మనకి మన ఆలోచన విధానాన్ని మార్చి మనసును ఖాళీ చేసుకో అని చెప్తుంది. కానీ బైబిల్ ఏమీ దాన్ని సమర్థించట్లేదు. 3, పాపము, నీతి వీటి గురించినటువంటి చింతన లేకుండా కేవలం ఫిట్నెస్, మనశ్శాంతి దాని కొరకే అక్కడ ఉంటుంది. తర్వాత క్రియల వల్లనే మనము మోక్షం చేస్తాం అనేటువంటి విధానం అక్కడ నేర్పిస్తూ ఉంది. ఆ తర్వాత దైవీకరణ అనేటువంటి అసలు ఆ దైవత్వం ఆ గందరగోళాన్ని క్రియేట్ చేస్తూ ఉంది. ఆ తర్వాత ఒక మనిషిగా నీ ఐడెంటిటీనే కోల్పోయే విధంగా చేస్తుంది. ఇవన్నీ బైబిల్ సమర్థించట్లేదు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి. ఇవి ప్రారంభంలో ఇలాగనే ఉన్నాయి. నేను మొదట్లో చెప్పాను కదా, హఠయోగా నుండి మంత్రయోగా దగ్గరికి వెళ్ళొద్ది. సో స్టేజెస్ ఉంటాయి. 1 స్టేజ్, 2 స్టేజ్, 3 స్టేజ్లు. ప్రారంభంలో ఇవే ఉన్నాయి. రండి, కూర్చోండి, ఇలా అనండి అని శరీర భంగిమలు. ఆ తర్వాత కూర్చోండి, ధ్యానం చేయండి అని ఇలా చేయాలి, అది 2వ స్టేజీ. దీని తర్వాత ఇంకా స్టేజీ, మంత్ర స్టేజీ. తర్వాత వాళ్ళు డీప్గా వెళ్ళిన వాళ్ళు, యోగాలో డీప్గా వెళ్ళిన వాళ్ళకి కొన్ని అతీతమైన శక్తులు కూడా వస్తాయి అనే విషయాలను కూడా మీతో నేను చెప్పాను. వస్తాయి, చేస్తారు. ఎందుకంటే వాటి అన్నిటిని ఎక్సర్సైజ్ చేశారు కదా, ప్రాక్టీస్ చేశారు. ఇందులో దేవుని నుండి ఏమైనా వాళ్ళ కోఆపరేషన్ ఉందా? సో కానీ ఒక సూపర్ న్యాచురల్ వ్యక్తిగా అతీతమైనటువంటి కార్యాలు చేయగలిగిన వారుగా తయారవుతున్నారు కదా. కరాటే నేర్చుకున్న వాడిని నువ్వు పోయి కొట్టాలంటే అవుద్దా? ఎందుకని? వానికి అతీతమైన శక్తులు ఉన్నాయి. ఎందుకంటే వాడు చాలా నేర్చుకున్నాడు. మనల్ని దెబ్బకు పడేస్తాడు కదా. సో ఇలాగన కాబట్టి మరి ఇలాంటి యోగా భారతదేశంలో అందరూ చేయాలి. ఇప్పుడు యోగాంధ్ర జరిగింది, మనం చేయాలి, మన పిల్లలు చేయాలి, మనము చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ఆర్డర్ వేస్తుంది. సో ఏమవుతుంది దీని ద్వారా అంటే ఇది దాని విధి విధానాలు, దాని ద్వారా ఇలా ప్రమాదాలు ఉన్నాయి అని మనం కొంతవరకు నేర్చుకున్నాం. ఓకే, అయితే ఇప్పుడు దీన్ని నువ్వు ఎలా ట్రీట్ చేయాలి? ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం 4వ అధ్యాయంలో, ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఇక్కడ ఏముంది? మొదటి వచనంలో ఏం చెప్పాడు? ఫిలిప్పీ 4:1 అని అంటే, కాబట్టి నేను అపేక్షించు నా సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లో ప్రభువునందు స్థిరులై ఉండండి అని అన్నాడు. 8వ వచనంలో ఏముంది? మెట్టుకు సహోదరులారా, ఫిలిప్పీ 4:8, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏదైనా ఒక మంచి ఉంటే ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. ఇప్పుడు నీ దగ్గరికి కూడా వచ్చింది, నిన్ను కూడా చేయమంటుంది, నీ పిల్లల్ని చేయమంటుంది. సో ఇప్పుడు నువ్వేం చేయాలి అని అంటే, ఈ డిసర్న్మెంట్ కావాలా, ఈ వివేచన కావాలా, ఏది కావాలి, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు.
అన్ని విషయాలలో ఇది మనకు ఒక ఛాలెంజింగ్ వర్స్ అండి. టీవీ చూడొచ్చా చూడకూడదా అని అంటే, ఒంట్లో టీవీ ఉంది, మరి చూడొచ్చా చూడకూడదా అని అంటే, ఒక పాస్టర్ ఏమో టీవీ చూడకూడదు అంటాడు, ఒక పాస్టర్ ఏమో చూడొచ్చు అంటాడు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో అక్కడ చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్కహాల్ తాగొచ్చు అని ఒకడంటాడు, అమ్మో ఆల్కహాల్ తాగకూడదు అని ఒకడంటాడు. అంటే వేరే దేశాలు. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి? అందుకనే ఈ వచనాన్ని బాగా కంటత పెట్టండి. ఏది యోగ్యమైనది, ఇది యోగ్యమైనదేనా? ఏది న్యాయమైందో, ఏది సత్యమైనదో, ఇది సత్యమేనా? తర్వాత ఏది మాన్యమైందో, ఇది మాన్యమైందేనా? ఏది న్యాయమైంది, ఇది న్యాయమైందేనా? ఏది పవిత్రమైందో, ఇది పవిత్రమైందేనా? ఏది రమ్యమైందో, ఏది ఖ్యాతి గలదో. సో ఇలాంటి ఛాలెంజ్ నువ్వు తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు చేయాల్సి వస్తుంది కాబట్టి. ఇది సత్యమైందేనా? నీవు నమ్మినటువంటి నీ బైబిల్ ప్రకారం నీ దేవుడు, నీ రక్షణ, వీటన్నిటికీ ఇవి చేస్తే కొన్ని ప్రమాదాలు అని చెప్పాము. మరి దీన్ని ఏం చేయాలి? చేయొచ్చా చేయకూడదా అన్నట్టు మరేం చేయాలి? వాటి మీద ధ్యానం ఉంచుకోండి అని అన్నాడు. మీకు అర్థమవుతుంది కదా? చేయొచ్చా చేయకూడదా? సో అలాగనే డిసైడ్ చేసుకోవడానికి నీకున్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, ఆలోచన చేయి. ఇందాక కొన్ని మనం విషయాలు ఆలోచన చేస్తే, దీన్ని కనుక అలాగనే కంటిన్యూ అయితే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఎందుకనంటే ఇది నీ విశ్వాసానికి విరుద్ధంగా చూపిస్తుంది. ప్రమాదాలు ఉన్నాయి. మరి ప్రమాదాలు ఉన్నాయి అయినా సరే మరి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి నో 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 మేము చేయకూడదని కొట్లాడాలనా? యోగా మేము చేయకూడదండి, మా క్రైస్తవులకి చాలా ప్రమాదాలండి, మా నమ్మకాలకి చాలా ప్రమాదాలు అని వ్యతిరేకించాలనా? సో ఇందులో న్యాయమైంది ఏంటి, ఇందులో సత్యమైంది ఏంటి అని మనం అవగాహనతో ఉండాలి. ఆ మాత్రం బుర్ర లేకుండా వాదించకూడదు. ఏది సత్యం, ఏది అసత్యం? ప్రియులారా, లోకంలో చాలా మంచి విషయాలు ఉంటాయి. యేసుప్రభు ఒక మాట అన్నాడు, లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనంలో యేసుప్రభు ఏమన్నాడంటే, పైనున్న 3 లైన్లు తీసేసి చివరి 2 లైన్లు చదువుతా ఉన్నా. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు ఈ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు అని యేసుప్రభు చెప్పాడు. వెలుగు సంబంధులు అని అంటే దైవికమైన రక్షణల అనుభవంలో ఉన్న ఈ పిల్లలు, వీళ్ళకంటే ఆ లోకంలో ఉన్న వాళ్ళకి మంచి తెలివి ఉందంట. యుక్తిపరులై ఉన్నారు, దే ఆర్ వైజ్ పీపుల్ అని అన్నాడు. కాబట్టి నీకు తెలియని లోకస్తులే కొన్ని మంచి పనులు నీకు చెప్తారు, యుక్తిపరులు కలిగి ఉంటారు. ఒకవేళ అలాంటి తెలివి కలిగిన ఏమన్నా దీంట్లో ఉన్నాయేమో తీసుకో, అది కదా చెప్తుంది. యోగా చేయమన్నారు, ఇందులో ఏమైతే సత్యమైందో ఉందో దాన్ని ఫాలో చేసుకో, తప్పేముంది అంటుంది బైబిల్. అంతేగాని మొండిగా వాదించడం కాదు. భౌతికవాదులైనటువంటి గ్రీకు నాలెడ్జి వాళ్ళు వస్తే, గ్రీకులు వాళ్ళు భౌతికవాదులు. ఇందాక చెప్పాను నేను భౌతికవాదం ఏంటో, ఆధ్యాత్మికత ఏంటో, వెస్ట్రన్ కల్చర్ ఏంటో, ఈస్టర్న్ కల్చర్ ఏంటో, ఈ విషయాలు కూడా చెప్పాను మీకు. గ్రీకులు భౌతికవాదులుగా వచ్చి వాళ్ళు వస్తే పరిసయ్యులు వారిని నిరాకరించారు, నో అన్నారు. వాళ్ళేమో మంచి ఫిజికల్ ఫిట్నెస్, బాగా ఎక్సర్సైజులు, మంచి దారిద్ర్యం, మంచి తిండి, మంచి భోజనం, భౌతికవాదులు కదా, శరీర సంబంధమైన ఆ విషయాలు ఉంటే వీళ్ళేమో నో 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 అని అన్నారు. నో 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 అన్నారు. నో నో నో, అలా చేయకూడదు, అలా ఉండకూడదు, అలా చేయకూడదు అని అంటే, వాస్తవం మీద ఆలోచన చేస్తే ఆ భౌతికవాదుల కంటే ఈ ఆత్మీయవాదులు ఎక్కువ అనారోగ్యంతో ఉన్నారంట.
సో ఏం నేర్చుకోవచ్చు? లోకంలో ఉండేటువంటి వారు, లోక సంబంధంలో తెలియగలిగిన మంచి పనులు, యుక్తిపరులు ఏదైనా మంచి చెప్తా ఉంటే తీసుకో. ఫిలిప్పీ 4:8 ఏది న్యాయమైందో అది న్యాయమైందేనా, పవిత్రమైందేనా, ఖ్యాతి కలిగిందేనా? వాళ్ళు క్రైస్తవులు కాదు కాబట్టి ఆ పనులు చేస్తుంటే మేము నిరాకరించాం అని కాదు. అవతల దగ్గర ఏదైనా న్యాయమైంది, పవిత్రమైంది, ఇందాక చదివిన మాటల్లో సత్యమైంది ఉంటే నువ్వు తీసుకో. ఎందుకనంటే వాళ్ళు ఈ తరమును బట్టి యుక్తిపరులై ఉన్నారు అనేటువంటి మాటలు చూస్తాం. కాబట్టి ఇప్పుడు యోగా నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మరి వచ్చి మీ పిల్లల్ని చేయమంది, మీరు చేయమంటున్నారు, రేపు మిమ్మల్ని కూడా 70 సంవత్సరాలు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చేస్తే నిన్ను చేయమంటారా? వచ్చి సో చేసేటప్పుడు అక్కడ మన యుక్తి బయటపడాలి. అర్థమవుతుందండి? దాని విశ్వాసాలు, దాని అల్టిమేట్ గోల్స్ అవన్నీ మీకు అర్థమైనాయి. నీ విశ్వాసానికి చాలా వ్యతిరేకంగా ఉంది, నీ విశ్వాసానికి చాలా అపాయంకరంగా కూడా ఉంది. కానీ ఎంతవరకు నువ్వు చేయొచ్చు? కొన్ని విషయాలు చెప్తా వినండి ప్రియులారా. పాశ్చాత్యవాదులు భౌతికవాదులు, తూర్పు దేశం వాళ్ళు ఆధ్యాత్మికవాదులు అని అన్నాం కదా. ఈ భౌతికవాదుల గురించినటువంటి విషయాలు చూస్తే చూడండి, ఇక్కడ ఏముంది? యోగా మన శరీరాన్ని నియంత్రించుకోవాలి, మన మనసుని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్తా ఉంది. ఓకే, నీ శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలి. ఇదే కదా ఫస్ట్లో నిన్ను అడిగితే నువ్వు అదే చెప్పావు. శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలి. ఇది మంచిదా చెడ్డదా? పరిశీల ఇందాక చెప్పాను, గ్రీకు వారికి పరిశీల వారికి హెల్త్ విషయములకు సంబంధించి అని చెప్పాను. ఇప్పుడు బాడీని ఫిట్గా ఉంచుకోవడం మంచిదా చెడ్డదా? చెడ్డదా మంచిదయా? మంచిదే కదా. సో ఏది సత్యమైందో, ఏది న్యాయమైందో, ఏది పవిత్రమైందో దాన్ని తీసుకో అని చెప్తుంది. ఇప్పుడు మనం వచ్చాం, ఆరాధన చేస్తాం. ఆరాధన చేసేటప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఎలా ప్రేమించమన్నాడు? నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ మనస్సు, ఇంకా మన శరీరమును సజీవ యాగముగా ఆయనకి. సో దేవునికి నీ శరీరం కావాలా వద్దా? అది ఫిట్గా ఉండాలా వద్దా? డౌట్ లేకుండా చెప్పండి, కావాలా వద్దా? నీ దేహము దేవునికి కావాలంటే ఫిట్గా ఉండాలా లేదా? ఆరోగ్యవంతంగా ఉండాలా లేదా? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6:19 చెప్పబడిన మాట ఏంటంటే, మీ దేహము మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాడని మీరు ఎరగరా? మరి ఆరోగ్యంగా నీ దేహాన్ని, నీ శరీరాన్ని పెట్టుకోవడంలో మంచిదే కదా. అది నేర్చుకోయా. ఫిజికల్ ఫిట్నెస్ నేర్చుకో. వాళ్ళు చేస్తున్నారు చూసి నేర్చుకో. నువ్వు అర్థం చేసుకోవాల్సింది, నా బాడీని నేను ఫిట్గా ఉంచుకోవాలి. నా దేవునికి, నా బైబిల్లో ఉన్న నా దేవునికి నా దేహము ముఖ్యం. నా దేహం ద్వారా దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుని కార్యాలు చేయాలి. సో నా బాడీ ఫిట్గా ఉండాలి అనేటువంటి విషయాలు తీసుకోవాలి. ఇక్కడ మన బాడీ గురించి చెప్తా ఉన్నాం. అక్కడ ఏముంది? బాడీ గురించి ఏమన్నా ఉందా? ఫిట్గా పెట్టుకున్నావు, బతికినంతకాలం పెట్టావు, ఆత్మను పరమాత్మలో కలిపేశావు. బాడీ గురించి ఏముంది అక్కడ? ఏం నేర్పించింది? అది ఏం నేర్పిస్తుంది? ఫిట్గా పెట్టుకున్నావు, బాడీ గురించి ఏం నేర్పిస్తుంది? 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు బతికినావు, తర్వాత బాడీ గురించి ఏం నేర్పించింది? బతికినంతకాలం ఫిట్గా పెట్టుకున్నావు, తర్వాత ఏంటి బాడీ గురించి? ఏమి లేదు, దాని గురించి తక్కిడో బిక్కడో అనేది అందుకో. ఓకే, సరే. మరి నీ బాడీ ఏంటి? దేవుని పరిశుద్ధాత్మకి ఆలయమై ఉంది, బాగానే ఉంది. రేపు ఆత్మ డివైడ్ అవుతుంది, అప్పుడు ఏంటి నీ బాడీ?
తర్వాత మీ దేహం ఏమవుద్ది? పునరుద్ధాన దేహం అవుద్ది కదా. మీకు అర్థమవుతుందా? ఇక్కడ సత్య సంబంధమైనటువంటి విషయాలు. ఫిట్గా ఉండడం మంచిదే, కానీ దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళు అనుకుంటున్నారు తక్కిడి బిక్కిడి అయిపోద్ది. కానీ నేను నమ్మేది ఏంటంటే ఇది ఫిట్గా ఉండాలి మరియు పునరుద్ధాన దేహము అవుద్ది. సో నా వ్యక్తిత్వం నాకు ఉంటుంది కాబట్టి ఈ వివేచన మనకు కలిగి ఉండాలి కదా. సో నేను చెయ్యమన్నాడు కదా, చెయ్యి, ఫిట్నెస్ చెయ్యి, ఫిట్నెస్ వరకే చెయ్యి. అంతేగాని వాళ్ళు అనుకున్నారు శరీరం అంటే ఏముంది, ఇది మట్టే కదా, దీంట్లో ఏముంది, అసలు ఇది దేనికి పనికిరాదు, ఇట్టాటి ఇందాక చెప్పానే దైవీకరణమైన గందరగోళంలోకి నిన్ను నెడుతుంది. అలా వెళ్ళొద్దు కదా. క్రిస్టియన్స్ యుక్తిగా ఉండాలనేటువంటి విషయాలు చెప్తారు. సో ఇక్కడ శరీరం మంచిది కాదు అనుకునేటువంటి వాళ్ళ ద్వారానే, కానీ మనమేమో ఈ దేహము పరిశుద్ధాత్మకే నిలయం అని జీవించే బ్రతుకులు మనవి. కాబట్టి ఫిట్గా పెట్టుకున్నాం, తప్పు కాదు, ఫిట్గా పెట్టుకుందాం. కానీ ఈ దేహం దేవునికి కావాలి, ఒక రోజున పునరుద్ధానం అవుతుంది. ఇప్పుడు సన్యాసులు వీళ్ళందరూ చెప్పేది ఇదే. ఏంటిది? దేహము దేనికి పనికిరాదయ్యా, ఇది వట్టి మట్టి కలిసిపోద్ది, తక్కిడ బిక్కిడి అయిపోద్ది అనుకుంటారు, సన్యాసంలోకి చేరిపోతారు. బైబిల్ సన్యాసత్వాన్ని అంగీకరించదు. సన్యాసిగా బతుకు, నీ దేహం అవసరం లేదు అన్న విధంగా బైబిల్ చెప్పదు. నీ దేహం కావాలి దేవునికి, నీ దేహం కావాలి. రేపు పునరుద్ధాన దేహం కూడా ఇచ్చి సదాకాలం ఉంటాడు కదా, ఉంచుతాడు కదా. సముద్రంలో గ్లాసు నీళ్లు కలిసిపోయినట్టు పరమాత్మలో నీ ఆత్మ కలిసిపోయేది కాదు. నీకంటూ వ్యక్తిగతంగా నీ ఐడెంటిటీ దేవుని దగ్గర ఉంది. సో అది కావాలి, నా బాడీ కావాలి దేవునికి. సో నేను ఇలాగనే ఉంచుతాను. సన్యాసత్వాన్ని దేవుని వాక్యము సపోర్ట్ చేయదు. ఇంకా ఎలాంటి ఆధ్యాత్మిక చింతనలు ఎక్కువైన వాళ్ళు సంసార సుఖాన్ని వదిలిపెట్టి బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంటారు. ఇది తప్పు, ఇలా చేయకూడదు. బ్రహ్మచర్యాన్ని బైబిల్ సమర్థిస్తుందా? బ్రహ్మకుమారీస్ అని ఈ మధ్య వచ్చారు. వాళ్ళు సంసార సుఖం ఇవన్నీ, భార్య భర్తల సంబంధం ఇవన్నీ అవసరం లేదని. సన్యాసులు అంటే అర్థం ఏంటి? భార్య పిల్లలు సంసార సుఖాలు ఇవన్నీ వద్దు. వీటిని సమర్థిస్తుందండి సన్యాసత్వాన్ని కానీ బ్రహ్మచర్యాన్ని కానీ బైబిల్ సమర్థిస్తుందా? సమర్థించొద్దు అని తెలుసుకోండి. ఇది ఏం నేర్చుకోవచ్చు అని అంటే మన బాడీని ఫిట్గా ఉండడం మంచిదే. సో నేర్చుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే మన ధ్యానం. అక్కడ ధ్యానం చేస్తున్నాం. సో ధ్యానం చేయొచ్చా చేయకూడదా? ఇప్పుడు ఇరుక్కుంటారు మీరు. ఎందుకంటే క్రిస్టియన్స్ దేవుని వాక్యం ధ్యానించాలి అని తెలుసు కానీ ధ్యానించట్లా. ధ్యానం అంటే ఏంటో వాళ్ళ దగ్గర తెలుసుకోండి. ఈ లోకపు కుమారులు వెలుగు కుమారుల కంటే యుక్తిపరులుగా మంచి ధ్యానం చేస్తున్నారే. ధ్యానం చేయి. ఏంటి ధ్యానం? ఏకాగ్రతగా మనసునంతా పెట్టి దాని గురించి ఆలోచన చేస్తూ ఉండు. సో బైబిల్ ఏం చెప్తుందనంటే దేవారాత్రమును దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా ధ్యానం చేసేవాళ్ళగా వాళ్ళని చూసి నేర్చుకో అని చెప్తుంది. ఏది సత్యమైందో ఏది పవిత్రమైందో నేర్చుకోయా. ధ్యానం చేయడం ఏంటో నేర్చుకో. వాక్యాన్ని ఎలా ధ్యానం చేయాలి, ఈ వాక్యాన్ని ఎలా ఆలోచన చేయాలి. పోయిన వారం ఈ సందేశం విన్నా, ఆ మాటలో ఉన్న అర్థం ఇదా. ధ్యానం అంటే మెడిటేషన్ అనే మాటలు చూసాం. పశువు పొలంకి వెళ్ళి గడ్డి తిని ఇంట్లోకి వచ్చి నెమరేస్తూ ఉంటుంది, అది మెడిటేషన్. అలాగుంటుంది మెడిటేషన్ అంటే. ఆదివారం ప్రసంగం విన్నాం. నా దగ్గర ఉండేటువంటి సమాచారం దాదాపు మీకు ఈ వారం అంతా నెమరు వేసుకునేంత సమాచారం ఇస్తాను నేను ప్రతి ప్రసంగంలో మీకు. నేను ఆదివారం ప్రసంగంలో వారానికి సరిపోయే భోజనం మీకు పెడతా. మీరేం చేయాలి? దాన్ని
సోమవారం నుండి శనివారం దాకా నెమరేసుకొని దాని సంగతులన్నీ బయటికి తీయాలి. ఏది? నా ఒక్క ప్రసంగందే గురించి చెప్తున్నా. మరి మీకు బైబిల్ ఉంది కదా, మీ బైబిల్ని మీరేం చేయాలి? ధ్యానించాలి. ధ్యానించడం అంటే ఏది? ఇదిగో నేర్చుకోవాలని చూసి ఒక మాట పట్టుకొని దాని లోతుకెళ్ళి దాని గురించి ఆలోచన చేసి దాని గురించి ఇంకా ఆలోచన చేసి దాని గురించి ఇంకా ఆలోచన చేసి ధ్యానం ఎలా చేయాలో వాళ్ళ దగ్గర నేర్చుకో. అప్పుడు నువ్వు బైబిల్ బాగా ధ్యానిస్తావు. అర్థమవుతుందా? ఇంతవరకు చెయ్యి. సో ఏది కరెక్టో, ఏది చేయగలమో, ఏది చేయొచ్చో అంతవరకు చెయ్యి. ఎక్స్ట్రాలు పోయినామంటే తర్వాత దాంట్లో ఉన్న ప్రమాదాలు చెప్పే కదా, సో అక్కడ దాకా వెళ్ళిపోతావు. అంతటి దాకా వద్దు. ఎందుకంటే అవి నీ విశ్వాసానికి విరుద్ధంగా ఉన్నాయి. కొన్ని నీ విశ్వాసానికి సరిపోతాయి. బాడీలీ ఎక్సర్సైజ్, దట్స్ ఓకే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8 ఏం చెప్తుందంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును. సో శరీర సంబంధమైన సాధకం, నీ ఆసనాలు, నీ ఎక్సర్సైజులు, నీ ఉశ్వాస నిశ్వాసలు, ఇవన్నీ శరీర సంబంధమైన సాధకాలు. బాడీలీ ఎక్సర్సైజ్ ఎంతవరకు ప్రయోజనం అంట? గట్టిగా చెప్పండి. కొంత మట్టుకే. ఓకే. తర్వాత ఏం చెప్పాడు? కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదై ఉండును కాబట్టి అది అన్ని విషయాల్లో దైవభక్తి అనేది ఎప్పుడూ ప్రయోజనకరమే. శరీర సంబంధమైన ఎక్సర్సైజ్, బాడీ ఎక్సర్సైజ్ కొంత మట్టుకే అని చెప్పాడు. నీకు అంతవరకే ఉంది, అదా అంతవరకు నేర్చుకో చాలు. కానీ నీ భక్తి నిన్ను శాశ్వతంగా చాలా వరకు ప్రయోజనకరమైనటువంటి విషయాలు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, రోమీయులకు రాసిన పత్రిక 12వ చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 12వ 1-2 వచనాలు. ఇక్కడ ఏముంది? యోగాలో ఏముందో విషయాలన్నీ చెప్పాను. కంక్లూడ్గా లాస్ట్లో ఈ వచనం చదువుతా ఉన్నా. రోమా 12:1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. సో మీ బాడీలో ఆయనకు కావాలి కాబట్టి ఫిట్గా ఉంచుకోండి అని చెప్తున్నాడు. తర్వాత 2వ వచనం, ఓకే. సో మీ బాడీలు కావాలి, సజీవ యాగంగా ఆయనకు అర్పించుకోండి అన్నాడు. తర్వాత మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏంటిదో పరీక్షించి తెలుసుకున్నట్లు, ఇదిగో నీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరం ట్రాన్స్ఫార్మ్ మైండ్స్, మనసు మారి రూపాంతరం అవ్వడం. ఇప్పుడు చెప్పండి, నీ శరీరము పరిశుద్ధంగా ఆయనకు కావాలి, నీ మైండ్ రూపాంతరమైనటువంటి మైండ్ ఆయనకు కావాలి. ఇప్పుడు యోగాలో ఉన్నదేంటి, బైబిల్లో లేనిదేంటి మీరు చెప్పండి? యోగాలో ఉందేంటి, బైబిల్లో లేనిదేంటిది? నీకు కావాలి, నీ బాడీ కావాలి, శరీరాన్ని సజీవ యాగంగా అర్పించుకోండి, చెయ్యాలి. నీ మైండ్ కూడా నీకు ట్రాన్స్ఫర్ మైండ్ కావాలి, అంతేగాని మైండ్ ఖాళీ చేసుకో అలా కాదు. 2 విషయాలు ట్రై చేసి నేర్చుకోవచ్చు. బాడీని ఫిట్గా ఉంచాలి అనే విషయం నేర్చుకో, మెడిటేషన్ ఎలా చేయాలో నేర్చుకో, అది నీ వాక్య ధ్యానంలో ఉపయోగపడుతుంది. అంతకు మించి చేయకు. ఎందుకనంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, ఒకసారి పరీక్షించుకో. ఏది ఇందాక ఫిలిప్పీ 4 ఏది బెస్ట్ చూసుకో. ఇది కరెక్టా, న్యాయమా, పవిత్రమా, యోగ్యమైందేనా, కీర్తి కలిగిందేనా, సత్యమైందేనా? రైట్ అయితే ఓకే చెయ్యి, లేదనుకుంటే వద్దు. ఇక్కడ దాకా వెళ్తే నేను
దారి తప్పుతాను అనుకుంటే ఆగు. ఓకేనా? సో హోప్ యు అండర్స్టాండ్. క్రైస్తవులుగా మనం యోగా చేయకూడదా? చేయకూడదా అంటే ఏం చెప్తున్నారు ఇప్పుడు ఫైనల్గా? కొంత మట్టుకు చేయవచ్చు, అంతేగాని పూర్తిగా ఫాలో అవ్వాల్సింది కాదు. ఎందుకంటే యోగా ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఏ ఫిజికల్ థింగ్ బట్ ఈజ్ ఏ రిలీజియస్ థింగ్. ఇది మతపరమైనది, మతపరమైన విషయము. అది మతం దగ్గరికి తీసుకెళ్తుంది. ప్రారంభంలో నిన్ను ఆసనాలు ఇలా తీసుకెళ్ళినా ఆఖరికి నీ ఆత్మ పరమాత్మ అనే ఆ కాన్సెప్ట్లోకి తీసుకెళ్తుంది. సో అక్కడ దాకా అవసరం లేదు. ఓకేనా? ఈ రెండు బాడీలీ ఫిట్నెస్, మెడిటేషన్ అవి ఇక్కడ నేర్చుకోమని చెప్తుంది. ఆ బైబిల్ కూడా అలా చెప్తుంది. అది పాటించుదాం. సో ఫైనల్గా ఏం చెప్తున్నామంటే, ఆయనను మనం ప్రేమిస్తూ ఉంటాం, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మన శరీరాలని, మన మనస్సుని, మన ఆత్మని ఆయన చేతిలో ఉంచినప్పుడు అన్ని విషయాల్లో మనల్ని వర్ధలు చేస్తాడు. ఫిలిప్పీ 4:8 ప్రకారం ఏది కరెక్టో దాన్ని చేసుకుంటూ వెళ్దాం. మన దగ్గరికి వచ్చిందని కంగారు పడాల్సిన పని లేదు. అంతేగాని ఇది మాది కాదు అని తృణీకరించాల్సిన పనేమీ లేదు. ఈ వివేచన కలిగి క్రైస్తవులు జ్ఞానంతో ఉండాలి అనే విషయాలు చెప్తారు. ఆ చొప్పున మనము నడవటానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన.